డబ్బులు ఎక్కడ వస్తే ఒక వ్యక్తిని మోసం చేయకుండా, ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయకుండా ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం మనం కలియుగంలో 4000 సంవత్సరాల దగ్గర ఉన్నాము. ఇంకా 4.5 లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. సో కలియుగంలో ఢోకా లేనటువంటి బిజినెస్ అంటే నష్టం లేనటువంటి బిజినెస్లు 4: విద్య, వైద్యం, మద్యం, ఫుడ్. మళ్ళీ చెప్తా ఉన్నా, విద్య, వైద్యం, మద్యం, ఫుడ్. ఈ 4ంటికి ఈ కలియుగం అంతమయ్యే వరకు దోకా లేదు. ఈ 4లో ఏదైనా ఒకటి చాయిస్ తీసుకోండి. ఈ 4లో ఏదైనా ఒకటి చాయిస్ తీసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మిర్చి బండి పెట్టడానికి అయ్యే ఖర్చు ₹1,00,000 మ్యాక్సిమం. మీరంతా హడావిడి చేసి పెడితే ₹1,00,000 లేదా 50,000 కూడా పెట్టచ్చు. కానీ నిజంగా మంచి అడ్డా దొరికితే ప్రతిరోజు మీరు సంపాదించే సంపాదన 50,000 అంటే సుమారు నెలకు 10 లక్షల పైనే. ఎవరు సంపాదిస్తారు ఈ సంపాదన? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా రాదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక 20,000 రూపాయల ఉద్యోగం చేసే కంటే ఒక ₹1,00,000తోని పర్ఫెక్ట్ అడ్డా చూసుకొని ఒక మిర్చీల బండినో, ఒక టిఫిన్ సెంటరో, ఒక కర్రీ పాయింటో పెట్టుకుంటే మన రోజు సంపాదన అట్లీస్ట్ 10,000 ఉంటుంది. గుర్తుంచుకోండి. లీస్ట్గా, సరే వేణుస్వామి అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు, పక్కన పెడదాం. లీస్ట్గా 10,000 అండి. 10,000 × 30 అంటే 3 లక్షలు. అంటే ఈజీగా మంత్లీ 3 లక్షలు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది డిగ్నిటీ ఆఫ్ లేబర్. దాంట్లో కూరగాయలు అమ్మడంలో తప్పొప్పులు ఏం లేవు, అంతా హ్యాపీ. అలాగే మిర్చీలు అమ్ముకోవడం వల్ల తప్పు లేదు. అలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో 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 ఉన్నాయి. సో వీటిని కలియుగంలో డబ్బు సంపాదించడానికి మార్గాలుగా ఎంచుకోవాలి. రెండవది, చాలామంది కష్టపడి పైకొచ్చే వాళ్ళే ప్రపంచంలో. కానీ ఎక్స్ట్రీమ్ పైకొచ్చేవాళ్ళు కసితో పైకొచ్చేవాళ్ళు, కసితో పైకొస్తారు. కసితో పైకొచ్చే వాళ్ళే, కసితో కష్టపడే వాళ్ళే జీవితంలో పైకొస్తారు. నేను కష్టపడి పైకి వచ్చానని అందరూ అంటుంటారు. మేము అసలు కష్టపడకుండా మనిషి పైకి రావడం అనేటువంటిది వేస్ట్ మాట. కష్టపడి కాదు, కసితో పైకి రావాలి. కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.